సమస్తము నూతనమాయనన్న రీతిగా ఈ నూతన సంవత్సరంలోకి దేవుడు నడిపించిన విధానం బట్టి ఎంతమంది హృదయాల్లో ఒక ఫౌంటైన్ ఆఫ్ ప్రైజ్ వస్తుంది? డు యు హ్యావ్ అ ఫౌంటైన్ ఆఫ్ ప్రైజ్? థ్యాంక్ యూ జీసస్. దేవుడు జోక్యం చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఆరాధిస్తున్నాము నీ కృపయేగా, నీ కృపయేగా దేవా, నీ కాపుదలనే కదా ప్రభా. నువ్వు జోక్యం చేసుకోకపోయి ఉంటే నేను ఏమైపోయి ఉండేదానో, ఏమైపోయి ఉండేవాడినో కదా ప్రభా. నువ్వే 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 కోల్పోలేదయ్యా జీవితం. నిన్ను చూడగా కోల్పోలేదు ప్రభా. నా జీవితానికి మరో అర్థం ఇచ్చావు. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు చెప్తూ మరణాంధకరమైన పరిస్థితుల నుండి దేవుడు నడిపించాడు కదా. ఇంకా అవ్వదు అనుకున్న పరిస్థితులు చేసి చూపించాడు కదా. మంది చనిపోయారు ప్రభా. ఎంతమంది ఈ రోజు చూడలేకున్నారు ప్రభా. ఎంతమంది నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టలేకపోయారు ప్రభా. ఎంతో ఆశతో ఉండి కూడా రాలేకపోయారు. కానీ నీ యుగ యుగాల ప్రణాళిక నా పట్ల నెరవేరుస్తున్న నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలయ్యా. నన్ను నిలబెట్టుకున్న దేవా, సజీవులే కదా నేను ఆరాధించేది. ఈరోజు సజీవు లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా, నీకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతా దీవించమని, నీ ఆశీర్వాదము, నీ సన్నిధి, నీ కృప, నీ తోడు, నీ కాపుదలు మాకు ఎల్లప్పుడూ దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.